కొర్రపాడు అండి, మండలం మేడికొండూరు మండలం, గుంటూరు జిల్లా. 60 రోజుల క్రితము అంటే పంట వేసిన 60 రోజులకి నేను వచ్చా కదా, మీరు వచ్చారు. అప్పుడు ఇప్పటికి షైన్ గురించి వివరించన్నా. చాలా బాగుందండి ఇప్పటికి. అప్పుడు మనకి ఈ స్టేజ్లోనే ఉంది. అప్పుడు 5-6 క్వింటాలు కాయలు కాసినాయి. అది ఒకసారి తెంపేశాము. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కొత్త కాయ. ఆల్రెడీ కోసి ఆల్రెడీ కోత అయిపోయింది. మళ్ళీ కింద కాయ ఉంది, ఇంకా కింద కూడా మొత్తం కొమ్మ సాగి మళ్ళీ పడింది. మళ్ళీ అంతా పండే కింద అంతా పండు, మళ్ళీ పండు ఉంది చూడండి. పచ్చికాయ కోసేసాము ఒకసారి. ఇది పచ్చి. రేట్ ఎంత పడింది? అప్పుడు 17,000 వరకు అమ్మామండి. అప్పుడు మంచి రేటు ఉంది. మంచి రేటు ఉంది అప్పుడు. ఆల్మోస్ట్ ఆల్ తేజ రేటు పడింది. 17,300 చేసి అమ్మేసాం. రేట్ డిఫరెన్స్ పెద్ద విషయం కాదు సార్, ఎందుకంటే ఇది వైరస్ కానీ నల్లి కానీ తట్టుకుంటుంది. అవును, కూల్లో ఆ రేటు మందం 1,500 రూపాయల డిఫరెన్స్ అనేది అసలు రైతు పెద్దగా లెక్కేసే విషయం అయితే కాదు. చూడండి ఇక్కడ చూడండి, ఈ కాపు అయితే మరి మిగతా రకాల్లో ఉండదు కదా. ఇది రైతుకి కాపు కాసేసిద్ది, ముందైతే గట్టికి కాసిద్ది, దాని తర్వాత ధర అనేది సెకండరీ సార్. ఇది ధర విషయం పక్కన పెట్టేస్తే రైతు కోతకూరులోనే కలిసిద్ది ఆ ధర, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎలా హ్యాపీగా ఉందా? మీరు చాలా సాటిస్ఫై అండి. పెట్టుబడి ఎలా ఉంది సార్ దీనికి? పెట్టుబడి నార్మల్గానే కొడతామండి. అందరూ పరిగెత్తినా కానీ మనం మీడియంగా వెళ్ళిపోతాం. మీడియంగా చేసుకోవచ్చు, దీన్ని మీడియంగా చేసుకోవచ్చు. బలం అనేది ఎరువులు ఎలా సార్ దీనికి? బలం అనేది మనం బ్యాగ్లు ఎన్ని వేసి ఉంటారు మీరు? 20 వేసి ఉంటాం. 2 ఎకరాలు. 2 ఎకరాలు. 1 ఎకరానికి వచ్చేసి మనకు సుమారుగా 10 బ్యాగులు సుమారు పడి ఉందండి. ఇక మందులు అయితే సామాన్యంగానే మామూలుగా సాధారణంగానే కొట్టారు, స్ప్రే చేశారు. వారానికి ఒకసారి వేస్తామండి మనం స్ప్రేయింగ్. వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకున్నారు. ఇవాళ కూడా మనకైతే ఇది దగ్గర 40 వస్తుందండి. మీకు వస్తుందండి. మనకి వాటర్ ప్రాబ్లం ఉందండి మన ఏరియా. వాటర్ కనుక ఇంకా 3-4 కల్లు అయితే 40 వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 6 క్వింటాలు అమ్మారు 17,500 రేటు మీద. మంచి ధర, రంగు, కలర్ కనుక చాలా బాగుందండి. కలర్ చాలా బాగుందండి. కలర్ కానీ కాయ కొనుగోలు, షైనింగ్ బాగుంది. కొనుగోలుకి ఏమన్నా అసలు డౌట్ రిమార్కే లేదు. నెంబర్ 1 ధర కావాలంటే పిఎస్ ముడత ఉండదు, షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది, డల్ వస్తుంది, బాగా నీట్ గా ఉంటది. ప్లస్ తాలు అనేది 0 అండి. దీనిలో తాలు ఎక్కడ లేదు. మీరు గత సంవత్సరం కూడా నాటినారు, చేశారు. అప్పుడు ఉందా తాలు? కింటాకు 1 కేజీ. 40 క్వింటాలు పడితే 40 కేజీ. నో ప్రాబ్లం. అది అసలు రైతులు ఆలోచించుకోవచ్చు. పచ్చికాయ వస్తుంది అది, ఆ కేజీ అనేది. లేకపోతే తాలు కొద్ది గొప్ప అంటే ఒక్క లేదా? ఓకే సార్. థ్యాంక్ యూ.